ఓరల్ హైజీన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయా? మనం ఈ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. మనకు ప్రెగ్నెంట్ ఫీమేల్స్ పైన స్టడీస్ కండక్ట్ చేసినప్పుడు ప్రొవిటెలా ఇంటర్మీడియా అనే ఒక బ్యాక్టీరియా ఎక్కువ నెంబర్లో ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో డిటెక్ట్ అయింది. ఈ బ్యాక్టీరియా గమ్ డిసీజెస్ అంటే జింజవైటిస్ అండ్ పెరిడాంటైటిస్ లాంటి కండిషన్స్ని కాజ్ చేయడంతో పాటు మన గమ్స్ లోపల వరకు వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి రీచ్ అవుతుంది. అసలు ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్టీరియా ప్రెగ్నెన్సీలో ఎలా హార్మ్ చేస్తుంది? ఈ బ్యాక్టీరియా 2 మేజర్ టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లైపోపాలీసాకరైడ్స్ అండ్ ఎండోటాక్సిన్స్. ఈ 2 టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి మన బ్లడ్లో నుంచి యూటరస్ అంటే బేబీ గ్రో అయ్యే రీజన్ వరకు వెళ్ళి అక్కడ మన బేబీ గ్రోత్ని రెడ్యూస్ చేస్తుంది. కొన్ని కండిషన్స్లో ఈ టాక్సిన్స్ మన యూటరైన్ మజిల్స్ని కాంట్రాక్ట్ చేసి సర్విక్స్ని డైలేట్ చేస్తుంది. యూజువల్గా మనకి ప్రాసెస్ అనేది లేబర్ టైంలో చూస్తాం, కానీ ఈ టాక్సిన్స్ వల్ల లేబర్ ప్రాసెస్ అనేది ఎర్లీగా ఇండ్యూస్ అవ్వడంతో ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అంటే మిస్క్యారేజ్, ప్రీటర్మ్ బర్త్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్ ఇలాంటి కాంప్లికేషన్స్ని చూస్తూ ఉంటాం. ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఇలాంటి కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.